రెహమాన్ గారు మనకి తెలంగాణలో ఏపీలోనేమో సరే అటు అసెంబ్లీ పార్లమెంట్ రెండు ఉన్నాయి కాబట్టి అది ఒక తీరు తప్పదు. ఇక్కడ ఓన్లీ పార్లమెంటు, అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి. ఈ సరే ఇంకా మనకి నాయకులు అగ్రనాయకుల ప్రచారాలు అయితే మొదలు కాలేదు, నాకు తెలిసి భారీగా ఫుల్ స్కేల్లో అయితే మొదలైనట్లేదు. కేసీఆర్ గారు నిన్న మొన్న మొదలు పెట్టారు, రేవంత్ రెడ్డి గారు ఒక రౌండ్ పైన అయింది, మళ్ళీ డీప్గా వెళ్తారని 2-3 సమావేశాలు ఉంటాయి ఒక్కొక్క పార్లమెంట్కి, భారీ బహిరంగ సభలు అంటూ ఉన్నారు. అయితే దీన్ని ఇప్పుడు వారు అన్నట్టు ఇది రకరకాల ఎవరు పార్టిసిపేట్ చేస్తే వాళ్ళ డబ్బులు చేసుకోవటం ఎలక్షన్ టైంలో ఏ రూపంలో పార్టిసిపేట్ చేసినా, జెండా పట్టుకొని తిరిగినా, సభకి వెళ్ళినా, ఈవెంట్ మేనేజ్మెంట్లో భాగమైనా, సోషల్ మీడియాలో భాగమైనా అందరూ డబ్బులు చేసుకునే పని. పార్టీలు సరే ఇండస్ట్రీ అయి ఉండొచ్చు కానీ ఏంటంటే మనకి ప్రచారం ఏ రూపంలో ఉంది, పార్టీలు రీచ్ ఎలా ఉంది, టెక్నాలజీ చాలా వచ్చింది. రెహమాన్ గారు మీకు తెలుసు, అది కాకుండా ఈ సాంప్రదాయ పద్ధతుల్లోనే సమావేశాలు జరగాల, ఏం చెప్తారు? ఇప్పుడు ప్రధానంగా ఇది ఒక జాతర మొదలైంది, నిజంగా తెలంగాణలో కూడా ఒక జాతర మొదలైంది. ఇంతకు ముందు సభలకు జనాలు తరలి వచ్చేవాళ్ళు. తెలంగాణ అంటే మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు చూస్తే కుచ్చలపల్లి సుందరయ్య గారు, లేకపోతే ఉమ్మడి నల్గొండ నుంచి కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థులు గెలవడం గాని, ఎవరి సర్ది ఎవరి భోజనం వాళ్ళు కట్టుకొని వచ్చి సభల్లో రొట్టెలు ఇప్పుకొని తిని, ఎక్కడో బోర్ దగ్గర పబ్లిక్ నల్లా దగ్గర నీళ్లు తాగి ఇలా జనాలు తరలి వచ్చేవారు. ఒక పిలిపించి కూర్చుంటే జనాలు తరలి వచ్చి సభల్ని విజయవంతం. ఈవెన్ ఎన్టీ రామారావు సమయంలో కూడా చూసాం. లాస్ట్ ఎన్టీఆర్ సభలే లాస్ట్ అనుకుంటే ఆ తర్వాత అయితే అదే జనము. ఇంకోటి ఏంటంటే చెప్పిన నాయకులు ఎప్పుడు సమయానికి వచ్చేవాళ్ళు కాదు. అప్పుడు హెలికాప్టర్లను పెద్దగా యూజ్ చేసేవాళ్ళు కాదు. చైతన్య రథం ఇట్లాంటి వాటిలలో వచ్చేవారు. ఒక ఊరు నుంచి ఒక ఊరు దాటడానికి ఆ ట్రాఫిక్ జామ్ ఇదంతా బాగా ఇది ఉండేది. ఆ ప్రయాణాలు మధ్యలో జనం అడ్డుకోవడం, ఇక్కడ కూడా మాట్లాడడం, అంటే షెడ్యూల్ లో లేని చోట కూడా మాట్లాడమనేవాళ్ళు. అంటే నాయకుల కోసం ప్రజలు అటనే పార్టీల కోసం కార్యకర్తలు అనే ఒక పదం ఉండేది. ప్రజలు కార్యకర్తలుగా ఆయా పార్టీల్లో ఉండేవాళ్ళు, హార్డ్ కోర్ గా పనిచేసే వాళ్ళు, డే అండ్ నైట్ తమ నాయకుడిని గెలిపించుకోవడం కోసం. ఇంకోటి ఏంటంటే తమ గ్రామానికి ఏం కావాలి, లేకపోతే తమ ప్రాంతానికి ఏం కావాలి అనేటువంటి ఎజెండా బేస్డ్ గా వచ్చే నాయకులతో మాట్లాడించేవాళ్ళు. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి కనపడట్లేదు. ఇప్పుడు తనకేం కావాలా, తన ఎజెండాని ఎట్లా ఇంప్లిమెంట్ చేసుకోవాలా, తన అవసరం ఏముందుగా దీని చుట్టూ తిరుగుతున్నాయి. ఇంతకుముందు మన అనలిస్టులు పెద్దలంతా చెప్పినట్టుగా ఇవి పార్టీ అభ్యర్థుల ఎంపిక అనేటువంటి విషయంలో ఆయా రంగాల్లో బాగా నల్ల డబ్బు సంపాదించి, ప్రధానంగా రియల్ ఎస్టేట్ లో నల్ల డబ్బును సంపాదించినటువంటి వాళ్ళు, బాగా అవినీతి పరుల్ని ఏరి కోరి రాజకీయ పార్టీలు సెలెక్ట్ చేసి తీసుకొచ్చేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అంటే మనం చాలా సార్లు అనుకున్నట్టుగా మీరు గతంలో అంటే ఎన్నికల్లో ఉన్నటువంటి అవినీతిని తగ్గించడానికి మీరు చాలా మేరకు పనిచేశారు గతంలో. అట్లా మనము చెప్పుకుంటూ వస్తే ఎన్నికల్లో ప్రధానంగా అంశం ఏమవుతుంది అంటే, ప్రజాస్వామ్యంలో ఎన్నికల నుంచే పోలింగ్ ప్రక్రియ నుంచి ప్రజాస్వామ్యం మొదలవుతుంది. మొదటి పెట్టే కనుక అవినీతిగా లోపభూయిష్టంగా ఈ ప్రక్రియ మొదలైపోతే మనం మొత్తం ఓవరాల్ డెమోక్రసీ నుంచి ఒక నిజాయితీని కానీ, లేకపోతే ప్రజలకు సంబంధించినటువంటి ప్రో పీపుల్ వ్యవస్థను కానీ మనం ఎక్స్పెక్ట్ చేయలేము. మొదటి మెట్టు అయినటువంటి పోలింగ్ ను, అంటే ప్రజాస్వామ్య ప్రక్రియలో మొదలయ్యే ఆ మొదటి మెట్టుని మనం సరిదిద్దాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఇటు ఈసీ చాలా అలగా పారిందండి. ఏదైనా మనం మాట్లాడితే మనం మాట్లాడేస్తున్నాం అంటున్నారు కానీ మాట్లాడక తప్ప పరిస్థితి. ఈసీ ఒక అభ్యర్థిని డిస్క్వాలిఫై చేసే పరిస్థితి కానీ లేదా. నాకు తెలిసి రెహమాన్ గారు మీరు ఆ పాయింట్ ఎత్తారు కాబట్టి ఒక 20-25 ఏళ్ల నుంచి నేను సీరియస్ గా ఫాలో అవుతున్నాను. జయలలిత గారు చనిపోయిన తర్వాత శశికళ బై ఎలక్షన్, దినకరన్ పోటీ తమిళనాడు ఎలక్షన్ తప్ప ఏ ఎన్నిక డబ్బు కారణంగా వాయిదా వేసిన పరిస్థితి, క్యాన్సిల్ చేసిన పరిస్థితి నేనైతే చూడలేదు. కరెక్ట్ అండి, కరెక్ట్. ఇంకోటి ఈ మధ్య ఈసీ ప్రకటించింది ఈ ఎన్నికలు చాలా కాస్ట్లీగా మారాయి, ఎక్కువ డబ్బులు పట్టుబడాయి అని చెబుతున్నారు. నిజానికి పట్టుబడుతున్నటువంటి డబ్బులు ఒక 0.5%. అంటే ఎక్కడో తరలించడం చేతగానో వాళ్ళకి మాత్రమే అట్లా డబ్బులు దొరికే పరిస్థితి. చాలా
టాక్టిఫుల్ గా చాలా పద్ధతుల్లో వాళ్ళు డబ్బులు తరలిస్తున్నారు, వెళ్తున్నాయి. Right, sir. అట్లానే ఇప్పుడు మనం కేరళ మోడల్ చూసాం, ఢిల్లీ మోడల్, అంటే మేము సర్వేలకు వెళ్ళినటువంటి సందర్భాల్లో కేరళ మోడల్ చాలా బ్రహ్మాండంగా ఉంది ఎన్నికలకు సంబంధించి. ఈవెన్ దో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా డబ్బులు పంచలేదండి. మన పక్కన ఉన్న వెనుకబడ్డ ప్రాంతమైన ఒడిశాలో కూడా పెరగలేదు. మళ్ళీ వస్తాను రెహమాన్ గారు మీ దగ్గరికి, ఆ డీటెయిల్స్ మళ్ళీ మాట్లాడుతూ డిబేట్ లో